హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ ఎథనిక్ డ్యూ. సో ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా తమ్ముడు యాక్చువల్లీ బాంబే వెళ్తున్నాడు, వాడికి అక్కడ జాబ్ వచ్చిందనమాట. సో నేను ప్యాకింగ్ అది హెల్ప్ చేయడానికి నేను వెళ్తున్నాను అనమాట. సో నేను వెళ్ళేలోపే మా మమ్మీ మా తమ్ముడు కోసం స్నాక్స్ పొడులు అన్నీ చేసి పెట్టేసింది. అండ్ నేను బిర్యానీ చేస్తేనే వస్తానని చెప్తే నా కోసం చికెన్ బిర్యానీ కూడా స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చూస్తేనే చాలా టేస్టీగా టెంప్టింగ్గా అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇంకా నేను మా తమ్ముడు కొత్త లగేజ్ బ్యాగ్ ఆర్డర్ చేశాడనమాట. సో దానికంతా ఇలా పాలిథిన్ వచ్చింది, కూర్చొని మెల్లగా అది తీస్తూ కూర్చున్నాము. చాలా సాటిస్ఫైయింగ్గా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అలా పీకుతుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అనమాట. మీన్ వైల్ మా మమ్మీ బిర్యానీ స్టార్ట్ చేసేసింది. సో అది మ్యారినేట్ చేసింది, అదే ఉప్పు చూడడానికి అని చెప్పి మమ్మల్ని అడుగుతుంది. తనకు నా మీద నమ్మకం లేదనమాట, అందుకే మా తమ్ముడు కూడా అడుగుతుంది. ఇంకా బిర్యానీ అయ్యేలోపు వీడి బట్టలు ప్యాక్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము. వీడికి ఎన్ని బట్టలు ఉన్నాయంటే, ఇంకా మా ఆయన అయితే ఆడపిల్లకు ఉన్న బట్టలు ఉన్నాయి వీడికి, అంత ప్యాక్ చేస్తున్నారు, అంత పెద్ద బ్యాగ్ పట్టుకెళ్తున్నారు అని కూడా అన్నాడు. బిర్యానీ అయితే ఇంకా అవుతూనే ఉంది. మమ్మీ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టింది, నాకు తెలిసి రైస్ కడిగేసి పెట్టింది, ఇంకా కడగలేదు. ఇందాక ఉప్పు కారం అవన్నీ వేసింది, ఇప్పుడు ఆయిల్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పెడుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకోవైపు నా ఆఫీస్ మీటింగ్ స్టార్ట్ అయింది. అనుకుంటారు రిమోట్ జాబే కదా, ఎక్కడైనా ఉండి చేసుకోవచ్చు అని చెప్పి. కానీ అది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది, దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదన్నమాట. మంచి వాసన వస్తుంది మమ్మీ. ముక్కలు కొట్టించండి. లెగ్ పీస్ ఉందా? అది నాకే. No, బిర్యానీలో ఐ వాంట్ లెగ్ పీస్. గంట పెట్టి కలపవా, ఇరిగిపోతుంది అన్న? మరి ఇరిగిపోద్ది కదా, అన్నము వేడివేడిగా ఉంది కదా. ఓకే ఓకే, మంచిగా రండి మరి తిందరు, ఇంకేంటి. ఓకే, ప్లేట్ తెచ్చుకుంటా. ఎంత బయట బిర్యానీ ఏం తిన్నా కూడా మా మమ్మీ ఇంట్లో చేసే టైప్ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ ఎవరు రిప్లికేట్ చేయలేరు. ఇంకెక్కడ మేము ఈ లగేజ్ బ్యాగ్కి లాక్ సెట్ చేద్దామని చెప్పి ఏదో చేసాం దాన్ని, ఫైనల్లీ అదైతే ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు చాలాసేపు కుస్తీ పట్టాక ఫైనల్లీ అది ఓపెన్ అయ్యింది. సో ఈ లగేజ్ బ్యాగ్ మా తమ్ముడు అప్పర్ కేస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాడు. ఇది అమెజాన్లో కూడా ఉంది. ఎంత స్పేషియస్గా ఉందంటే పెద్ద సైజ్ తీసుకున్నాడు, నాకు తెలిసి 87 సెంటీమీటర్స్ అనుకుంటా. చాలా స్పేషియస్గా ఉంది. వాడికి ఉన్న బట్టలన్నీ వచ్చేసాయి. ఇంకా అక్కడ జాబ్ చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి వాడికి ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళాడు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా ప్యాకింగ్ అది అయిపోయాక ఒక ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పేసి నేను మా తమ్ముడు మా మమ్మీ బండి మీద ట్రిపుల్స్ వెళ్తున్నాము. సో దగ్గరే జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో వి కేమ్ టు పోలార్ బేర్ అనమాట. అది డీబీసీ రా. సరే తీసుకోండి, మమ్మీ ఎప్పుడు వర్క్ గురించి షాప్ గురించి చాలా స్ట్రెస్డ్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు మాత్రం భలే రిలాక్స్ అవుతుంది. సో అది నా షార్ట్ ట్రిప్ టు అమ్మాస్ హౌస్. సో ఇంకా నేను ఇంటికి వచ్చేసాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఐ గాట్ ఫ్రెష్ అండ్ అప్.
నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా నా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ ఇక్కడ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను. నేను హైదరాబాద్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు చాలా యాక్నీ అయ్యింది అనమాట. సో అందుకని చెప్పి మా మమ్మీ ఆల్రెడీ క్యూర్ స్కిన్ వాడుతూ ఉండింది ఫర్ పిగ్మెంటేషన్. సో అందుకని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్లో ఇట్ వాజ్ గుడ్ ఓన్లీ, తర్వాత ఈ మధ్య నాకు అంత ఎఫెక్ట్ కనిపించలేదు. బట్ స్టిల్ యూస్ చేస్తూ ఉంటే బెటర్ అవుతుంది అంటారు. సో ఐఎమ్ స్టిల్ యూజింగ్ అనమాట. ఇంకోటి హెయిర్ కేర్ కూడా చేసేసుకున్నాను. సో నేను ఎవ్రీడే నైట్ మినాక్సిడిన్ వాడతాను ఫర్ హెయిర్ రీగ్రోత్. సో అది చేసుకొని నైట్ పడుకున్నప్పుడు మంచి బ్రైడ్ వేసేసుకుంటాను జడలాగా. ఎందుకంటే మనం అలా ఓపెన్గా లూజ్గా వదిలేస్తే ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన హెయిర్కి. అందుకని నేను ఎప్పుడైనా ప్లేట్ చేసుకుంటాను, మ్యాక్సిమమ్ టైం ఉన్నా లేకపోయినా ప్లేట్ అయితే చేసుకుంటాను. సో మమ్మీ నా కోసం రాజేష్ కోసం బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చింది. సో ఇంకా నైట్ డిన్నర్కి అదే తినేసాం ఇద్దరం. సో ఇంకా ఓటీటీలో లియో మూవీ వచ్చింది అనమాట. సో మేము ఆ థియేటర్స్లో చూడలేదు. సో అది చూస్తూ ఐ ర్యాప్డ్ అప్ మై డే.